భావావేశాన్ని ఆహూతి అంటారు. దేవహూతి అంటే దైవికంగా ఒక సంఘటన జరుగుతుంది, అది దేవహూతి. దాని తర్వాత ఒక వస్తువు యొక్క ఉత్పత్తి జరుగుతుంది, అది ప్రసూతి. కాబట్టి ఆకూతిర్ దేవహూతి ప్రసూతి. జ్ఞాతం వా? ఆకూతి దేవహూతి ప్రసూతి. మీ సంగణకంలో కూడా అంతే, ఎక్కడైనా అంతే. మీరు మాట్లాడుతూ అనవసరమైన మాటలు అనుకుంటూ ఉపేక్ష చేస్తూ ఉంటారు. ఆ అనవసరమైన మాటల్లో నుంచి ఒకానొక మెరుపు మెరుస్తుంది, అవునా? ఆ మెరుపే దేవహూతి. ఈ అనవసరమైన ఆలోచనలు అవన్నీ కూడా ఆకూతులు. వాళ్ళ భావాలు వీళ్ళ భావాలు అలా వింటూ ఉంటాం. వింటూ ఉండగా ఒక స్ఫురణ కలుగుతుంది. ఈ వింటూ ఉండడానికి డబ్బులు ఇస్తున్నారు, మనం సమయం కోసం డబ్బులు ఇస్తున్నారు, వింటూ ఉండడానికి డబ్బులు ఇస్తున్నారు. దైవికంగా ఏదైనా స్ఫురణ వస్తే అబ్బ మీరు కనిపెట్టారని మీకు గౌరవం ఇస్తున్నారు. దేవహూతి, అది దేవహూతి అన్నమాట. అతః ప్రసూతి. ఆ తర్వాత వెంటనే యంత్రం మీరు సిద్ధం చేసేసి మాకు ఇచ్చేస్తారు, మేము ఆ యంత్రాన్ని వాడుకుంటాం.